అన్నదమ్ములుగా బాలకృష్ణ, మహేష్ బాబు. అసలు ఇది నిజమేనా? ఒకవేళ నిజమవుతే ఇండస్ట్రీ షేక్ అయ్యే న్యూస్ ఇది ఖచ్చితంగా. కానీ ఇది ఇప్పటి న్యూస్ కాదు. మనందరికీ తెలుసు దర్శకుడు బి. గోపాల్. మరి ఈయన కాంబినేషన్‌లో మన బాలకృష్ణ గారికి వచ్చినటువంటి హిట్స్ ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్లు కొట్టాయి. ఉన్నటువంటి రికార్డ్స్‌ని మొత్తాన్ని కూడా తిరగరాశారు. అప్పట్లో వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఇంకా ఎవ్వరు కూడా తిరిగి చూడలేరు. అరే వీళ్ళ కాంబినేషన్‌కి ఎవరు కూడా తాళలేరు, నిలబడలేరు అనే విధంగా వీళ్ళ కాంబినేషన్ ఉండేది. సో వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చినటువంటి ఆ సినిమాలు కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడం కానీ, ఇంకా ఆ సినిమాలతోని బాలకృష్ణ గారికి స్టార్ ఇమేజ్ వచ్చిందని చెప్పేసి కూడా చాలామంది ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. సో అలాంటిది ఆయన అదేవిధంగా మన మహేష్ బాబు గారితో కూడా ఒక సినిమా చేశారు. కానీ ఆ సినిమా అనుకున్న రేంజ్లో విజయాన్ని సాధించకపోయినప్పటికీ మహేష్ బాబు గారి కెరీర్లో మాత్రం ఒక మలుపురాయిగా మాత్రం నిలిచేది. సో ఆ సినిమా చేస్తున్నప్పుడే మహేష్ బాబు గారికి నమ్రత గారితో పరిచయం ఏర్పడడం, ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం, ఆ ప్రేమ కాస్త పెళ్లి బంధమై ఇప్పటికీ కూడా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఇద్దరు పిల్లలతోని లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో మరి ఈ విధంగా ఈ ఇద్దరు హీరోలతోని దర్శకుడు బి. గోపాల్ గారికి అయితే మంచి అనుబంధం అయితే ఉంది. సో అప్పుడప్పట్లో ఆయనకు ఒక థాట్ అనేది వచ్చిందనమాట. అరే వీళ్ళిద్దరిని పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా ఎందుకు చేయకూడదు? ఒకవైపు చూస్తే క్లాస్, ఇంకొక వైపు చూస్తే మాస్ అనే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్ని కూడా మనం కనెక్ట్ చేయగలుగుతాము, ప్రతి ఒక్క ఆడియన్ని కూడా మనము థియేటర్ వరకు తీసుకురాగలము అని చెప్పేసి ఆయనకి థాట్ అయితే వచ్చింది. కానీ ఆ థాట్ని ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం చాలా రకాల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరిగింది. అంటే వాళ్ళకి డేట్స్ కుదరకపోవడం కానీ, లేకపోతే కాలం కలిసి రాకపోవడం కానీ, ఈయన అనుకున్నట్టు జరగకపోవడం కానీ, ఈ విధంగా కొన్ని కారణాలు అనేవి ఆయనకు అడ్డు రావడం వల్ల ఆ ప్రాజెక్ట్ని మాత్రం ఆయన ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు. కానీ మల్టీ స్టారర్ సినిమా అంటే ఏ విధంగా ఉంటుందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలన్నమాట. అప్పట్లో ఉన్నటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, శోభన్ బాబు గారు కావచ్చు, వాళ్ళ కాలం నుంచి ప్రజెంట్ జనరేషన్ రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారి వరకు కూడా మల్టీ స్టారర్ సినిమాలంటే ఏ రేంజ్లో హిట్లు సాధిస్తాయి అనేది మనము ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. సో అలాంటిది ఒకవేళ ఈ కాంబినేషన్ కనుక పట్టాలు ఎక్కి ఉంటే ఖచ్చితంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆ సినిమా కన్నా ముందు కూడా ఈ సినిమా ఇంకా ఒక చరిత్రని సృష్టించేది అని చెప్పేసి మల్టీ స్టార్ సినిమాలో చాలామంది అభిప్రాయపడుతూనే ఉన్నారు. స్టిల్ ఇప్పటికి కూడా ఈ కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో మరి బాలకృష్ణ గారిని, మహేష్ బాబు గారిని ఈ విధంగా అన్నదమ్ములుగా ఒక ఫ్యాక్షన్ సినిమాల్లో చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా ఒక్కసారి కామెంట్ చేయండి.